హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు గీతాస్ కథా ప్రపంచం. నేను మీ గీతారెడ్డి. ఇప్పుడు మనం డాక్టర్ పి శ్రీదేవి గారి ప్రసిద్ధ రచన కాలాతీత వ్యక్తులు 18వ మరియు చిట్ట చివరి భాగంలోనికి ప్రవేశించాం. ముందుగా 17వ భాగంలో జరిగిన కథను క్లుప్తంగా తెలుసుకుందాం. కథ చకచక మలుపులు తిరిగి క్లైమాక్స్కు చేరుకుంటుంది. ఈ భాగంలో కళ్యాణి, డాక్టర్ చక్రవర్తి విశాఖపట్నం నుండి సుదీర్ఘమైన కారు ప్రయాణం చేస్తూ నెల్లూరుకు సమీపంలో ఉన్నారు. అది వేకువజాము సమయం. అంతవరకు మేలుకొని ఉన్న కళ్యాణికి క్షణంలో కునుకు పట్టేస్తుంది. శరీరము మనసు బాగా అలసిపోయి పసలేని భోజనంతో సరైన నిద్రలేక నీరసంతో ఉంటుంది కళ్యాణి. చక్రవర్తి కారు నడుపుతూ ఉంటాడు. మగత నిద్రలో కలలు కంటూ ఉంటుంది కళ్యాణి. నాన్న కల్లో కనిపించి ఏదో ఉద్వేగంలో కెవ్వుమని బయటికే కేక పెడుతుంది కళ్యాణి. దానితో చక్రవర్తి చట్టున కారు బ్రేక్ వేసి ఆపేస్తాడు. నిద్రలోనే ఏడుస్తున్న కళ్యాణిని ఊరడిస్తాడు. వేకువజాము 4:30 అయింది. ఇంకా కొద్దిసేపట్లో నెల్లూరు చేరుతారు వారు. కృష్ణమూర్తి ఇందిరలను గురించి మాట్లాడుకుంటూ, ఎంతలో ఎన్ని మార్పులు వచ్చేశాయి, ఇందిర ఇంత మారిపోతుందని నేను కల్లో కూడా అనుకోలేదు అంటుంది కళ్యాణి. అలాగే వసుంధర కోసం బాధపడుతుంది. దానికి చక్రవర్తి కృష్ణమూర్తి ప్రవర్తనను సమర్థిస్తూ కళ్యాణిని సమాధానపరుచుతాడు. కృష్ణమూర్తి తన స్వార్థం కోసం వసుంధరను రెచ్చగొట్టడం తప్పు, నీచం అనుకున్నాడు. అతడు నిజంగా వసుంధరకి మేలే చేశాడు కానీ కీడు చేయలేదు. కాబట్టి కృష్ణమూర్తి నిజంగా ఎంత మంచివాడో గ్రహించమంటాడు చక్రవర్తి. మరలా కళ్యాణి తన ఆలోచనల్లో తను పడిపోతుంది. కృష్ణమూర్తి ఊరికెళ్ళాడు అనగానే వివరణమైన వసుంధర ముఖం గుర్తుకొస్తుంది కళ్యాణికి. తరువాత చక్రవర్తికి తనకి తిరుపతిలో జరగబోతున్న వివాహాన్ని గురించి తలపోస్తుంది ఆమె. వారం రోజుల పాటు తర్జన భర్జనలు చేసుకుని ఈ వివాహ నిర్ణయానికి వస్తుంది కళ్యాణి. వివాహ విషయంలో డాక్టర్తో చాలా షరతులు కోరుతుంది ఆమె. ఆర్థికంగా ఎవ్వరి మీద ఆధారపడరాదని, ఉద్యోగం తప్పకుండా చేస్తూ తన సంపాదన తాను సంపాదించుకోవాలని భావిస్తుంది. డాక్టర్ చక్రవర్తి కూడా కళ్యాణి వంటి స్త్రీ తనకు లభించినందుకు ఎంతో మురిసిపోతాడు. ఆమె సాన్నిధ్యంలో ఇకనైనా తన జీవితం సుఖంగా తృప్తిగా ఒడిదుడుకులు లేకుండా సాగిపోతే చాలు అనుకుంటాడు. కారు ప్రయాణంలో 2 రోజులుగా లభించిన ఈ ఏకాంతాన్ని, కళ్యాణి సాన్నిహిత్యాన్ని ఆనందిస్తూ ఉంటాడు చక్రవర్తి. ఈమెను నా నుండి ఎప్పటికీ వేరు చేయకు అని భగవంతుని మనసారా ప్రార్థిస్తాడు. తిరుపతిలో వివాహం కోసం ఇక్కడ నెల్లూరులో విడిది చేసి ఉన్న మరొక జంట ఇందిర, కృష్ణమూర్తి. రాత్రి దోమల బాధతో సరిగ్గా నిద్రపోలేక వేకువనే లేచి కూర్చున్న ఇందిర ఇటీవలి ఘటనల్ని గురించి తలపోస్తూ ఉంటుంది. కృష్ణమూర్తి వివాహ ప్రస్తావన తెచ్చేసరికి చాలా ఆశ్చర్యపోతుంది ఇందిర. ఎంత నిబ్బరం, ఎంత సాహసం అనుకుంటుంది. ఇకపై అతనికి సంపూర్ణంగా అండగా నిలబడాలని భావిస్తుంది. ధైర్యంగా తన ప్రక్కన నిలిచిన అతడు ప్రతిఫలంగా తనని ఏది కోరినా తను సంతోషంగా ఇవ్వాల్సిందే అని భావిస్తుంది ఇందిర. తండ్రి బాధపడినా లెక్క చేయ పనిలేదనుకుంటుంది. తన ఉద్యోగం, తన స్వతంత్రం మాత్రం తను వదులుకోదు. నాకో పద్ధతి లేదు, మన మేలు కోరే వాళ్ళని, కష్టసుఖాల్లో మనల్ని ఆదుకునే వాళ్ళని సంతోషపెట్టడమే నా పద్ధతి అన్న కృష్ణమూర్తి మాటల్ని ఆమోదిస్తూ, కోట్లకు విలువ చేసే మాటన్నావు అంటూ అతడిని అభినందిస్తుంది ఇందిర. ఆతృతగా చక్రవర్తి కళ్యాణిల రాక కోసం వారు ఎదురుచూస్తూ ఉంటారు. ఇక చిట్ట చివరి భాగంలో కథ ఈ విధంగా మొదలవుతుంది. వాళ్ళు వచ్చేసారు ఇందిర అంటూ కృష్ణమూర్తి 4 అడుగుల్లో గేటు దగ్గరికి వచ్చి, హలో చక్రవర్తి అని పలకరించాడు. ఇందిర కొంచెం బెరుకుగా వచ్చి అతని ప్రక్కనే నిలబడింది. నల్లని కారు తలుపులు తెరుచుకున్నాయి. కానీ అందులోంచి దిగింది చక్రవర్తి, కళ్యాణి కాదు. తెల్లని సూట్లో ఉన్న ఒక యువకుడు, మధ్య వయసు దాటిన మరొక పెద్ద మనిషి. ఆ యువకుడు జేబుల్లో చేతులు పెట్టుకొని నిల్చున్నాడు. పెద్ద మనిషి కొంచెం ముందుకు వచ్చి, డాక్టర్ గోపాలరావు గారు ఉన్నారండి అని ప్రశ్నించాడు కృష్ణమూర్తిని. కృష్ణమూర్తి తెల్లబోతూ, ఉన్నారు, నిద్ర లేవలేదు ఇంకా, ఏం కావాలి అన్నాడు. అర్జెంట్ కేసు ఉంది, మాట్లాడాలి. అయితే లేపుతానుండండి
రండి ఆ ప్రక్క గదిలో కూర్చోండి అంటూ లోపలికి దారితీశాడు. ఇందిర అతనికి కూడా వెళ్తూ, భలేవాడివిలే, మీ ఫ్రెండ్ కారేదో గుర్తుపట్టలేకపోయావు అంది. సరిగ్గా చక్రవర్తి కారు కూడా ఇలాగే ఉంటుంది ఇందిరా, మరొక ఘడియలో వచ్చేస్తారుగా అన్నాడు. డాక్టర్ ఇంకా గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు. ఇంట ఆవిడ లేచి లోపలికి వెళ్ళిపోయింది. కృష్ణమూర్తి డాక్టర్ మంచం దగ్గరికి వెళ్ళి, డాక్టర్ గారు అని గట్టిగా పిలిచాడు. డాక్టర్ త్రుళ్ళిపడి లేచి, వాళ్ళు వచ్చేసారా అన్నాడు. లేదు, మీకోసం ఎవరో కారులో వచ్చారు, మీ కన్సల్టింగ్ రూమ్లో కూర్చోబెట్టాను, ఏదో అర్జెంటు కేసుందట, మీతో మాట్లాడాలిట. డాక్టరు విసుగ్గా లేచి నిల్చుని, ఎంత అర్జెంటు కేసైనా ఇవాళ లాభం లేదు, మరొక డాక్టర్ దగ్గరికి వెళ్ళమని చెప్పేసి వస్తాను. తెల్లవారకుండానే ఇక్కడికి వచ్చి వాళ్తానన్నాడే చక్రవర్తి, ఇంకా రాలేదేమిటి అనుకుంటూ వచ్చిన పెద్ద మనుషులతో మాట్లాడటానికి వెళ్ళాడు. వెళ్ళినవాడు 5 నిమిషాల్లో తిరిగి వచ్చి ముఖం అదోలా పెట్టి, కృష్ణమూర్తి గారు, అనుకున్నదొక్కటి జరిగిందొకటి, నేను అర్జెంటుగా ఊళ్ళోకి వెళ్ళాలి. చక్రవర్తి వస్తే మీరంతా కాఫీ తీసుకుని సిద్ధంగా ఉండండి, నేను ఎంత త్వరగా అయితే అంత త్వరగా తప్పించుకొని వస్తాను అన్నాడు. అదేమిటి, వాళ్ళను మరెవరైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళమంటానన్నారే? అవుననుకోండి, ఆ వచ్చిన పెద్ద ఆయన నాకు చాలా ఆత్మీయుడు, మరొకరు ఎవరైనా అయితే నేను పంపించేద్దును, ఈయన్ని మాత్రం కాదనలేను, త్వరగా వచ్చేస్తానుగా. డాక్టర్ గారి భార్య గుమ్మం దగ్గర నిలబడి ఇదంతా విని, కాఫీ సిద్ధంగా ఉంది, మొహం కడుక్కొని కాఫీ తాగి వెళ్ళరాదు అంది. అందుకు కూడా టైం లేదు రుక్మిణి, పాపం రాఘవయ్య గారి మనవడికి ఫిట్స్ వస్తున్నాయట, అతను హడలిపోతున్నాడు, నా బాక్సు కారులో పెట్టించి తిరిగి వచ్చాకే కాఫీ వగైరలన్నీ అంటూ బట్టలు వేసుకుందుకు సిద్ధమయ్యాడు. డాక్టర్ వెళ్ళిపోయాక ఇందిర కృష్ణమూర్తి వైపు తిరిగి, ఏం డాక్టర్లు బాబు, వీళ్ళ బ్రతుకంతా హడావిడి హడావిడి, కొంపదీసి మీ ఫ్రెండ్ చక్రవర్తి కూడా ఇలాగే ఎవడికో ప్రాణం మీదకి వచ్చిందని ఉండిపోలేదు కదా అంది. చంపేశ, నేను అసలే గాభరా పడుతుంటే నువ్వు ఇలాంటి అపశకునం మాట్లాడు అని విసుక్కున్నాడు కృష్ణమూర్తి. ఇందిర పకాలన నవ్వి, ఓయ్ పిచ్చి కృష్ణమూర్తి, నీకు ఇప్పుడు కొత్త కొత్త సెంటిమెంట్స్ వస్తున్నాయే అంది. ఏమిటా విరగబడి నవ్వటం, నీ వాలకం చూసి ఇంట ఆవిడ హడలిపోతుంది, నీకంతా వెటకారంగా ఉందేమో కానీ నాకెందుకో భయంగా ఉంది. ఏ సెంటిమెంట్సు లేకపోతే కృష్ణమూర్తి ఇందిరను వెంటేసుకుని తిరుపతికి ప్రయాణం కట్టే అవసరం ఏముంటుందమ్మా? నీ తెలివికి సంతోషించాం గాని ఏమిటి అర్థం లేని నిరీక్షణ, తెల్లవారి గంటన్నరయింది, కప్పు కాఫీ అయినా ఇప్పించావు కాదు, ఇవాళ ఎంచేతో ఊరు తెల్లారకముందే లేచి కూర్చున్నావు, కానీ ఏనాడైనా ఈ వేళప్పుడు నిద్రలే చెరుగుదువా? ఇందిర కృష్ణమూర్తి కళ్ళల్లోకి చిలిపిగా చూసి, నిజమే సుమా, ఇందిర ఎంత మారిపోయింది, అంతా 7 కొండలవాడి దయ అంది. అమ్మగారు కాఫీ పంపించారు అంటూ పని మనిషి 2 కప్పులతో కాఫీ పట్టుకొచ్చింది. కృష్ణమూర్తి ఒకటి ఇందిరకు అందిస్తూ, కాఫీయో అని కలవరిస్తున్నావు, దేవుడు నీ కోరిక మన్నించాడులే అన్నాడు. వేకువ చీకట్లు క్రమక్రమంగా తొలగిపోతున్నాయి. రోడ్డుకి ఇరుప్రక్కల పొలాలు, భూమ్యాకాశాల మధ్య దట్టమైన పొగమంచు, ఆకాశంలో వెలుగు రేఖలు విచ్చుకుంటున్న మంచు తెరల చాటున వాతావరణం మబ్బు మబ్బుగా ఉంది. చుట్టూ ఉన్న ప్రకృతి అస్పష్టంగా లీలగా కనిపిస్తూ ఉంది. అప్పటికింకా రోడ్డు నిర్మానుష్యంగా ఉంది. బద్ధకంగా నెమ్మదిగా డ్రైవ్ చేస్తున్న చక్రవర్తి ఒక్కసారి చేతి వాచి చూసుకున్నాడు. 5:30 అయింది. నెల్లూరు ఊళ్ళోకి చేరేసరికి ఇంకొక అరగంట పడుతుంది. రోడ్డువారుగా కారు ఆపి ఒక సిగరెట్ వెలిగించాడు చక్రవర్తి. కారు ముందున్న అద్దం మంచుతో తడిసిపోయింది. దాన్ని శుభ్రంగా తుడిచాడు. ఒక్కసారి బద్ధకంగా ఒళ్ళు విరుచుకొని, ఈ పాటికే అక్కడికి చేరుకోవాల్సింది అనుకుంటూ మళ్ళీ చక్రం ముందు కూర్చుని కారు పోనిచ్చి అంతకంతకు వేగం హెచ్చిస్తూ ప్రక్కనున్న కళ్యాణి వైపు చూశాడు. ఆమె అలసిపోయి నిద్రపోతూ ఉంది. ఇంకేముంది, ఈ స్పీడ్లో పోతే ఒక్క అరగంట 40 నిమిషాల్లో అక్కడికి చేరుకోవచ్చు అనుకున్నాడు. నిద్రపోతున్న కళ్యాణిని బుగ్గ మీద ఒక చిటిక వేసి లేపుదామా అనిపించింది అతనికి. మళ్ళీ ఎందుకులే, చాలా అలసిపోయింది, రాత్రంతా సరిగ్గా నిద్రలేదు అని లేపాలనే కోరికను అణుచుకున్నాడు. నిద్రలో ఏవో కలలు, కలలతో కలత చెందిన మెలకువ, మెలకువలో మగతగా మబ్బుల్లాంటి ఆలోచనలు, ఆ ఆలోచనల అంచుల్లో తళుక్కుమని మెరిసే చిన్న చిన్న ఆశలు. ఆశ, భ్రాంతి, భయం, అలసట, మళ్ళీ నిద్ర, ఇలాగే జాగృత సుషుప్తావస్థల మధ్య గడిపింది కళ్యాణి. రాత్రి ఒక్కొక్క జామే గడిచిన కొద్దీ ఆమె ఒక్కొక్క భయాన్ని పోగొట్టుకుంటూ ఉంది.
అనంతాకాశంలో చీకటి తెరలు ఒక్కటొక్కటి విడుతున్న కొద్దీ కళ్యాణి మానసాంబరంలో కూడా క్రొత్త కాంతులు ప్రసరిస్తున్నాయి. సీటులో వెనక్కి చేరగిలబడి కాళ్ళు దగ్గరగా ముడుచుకొని కూర్చుంది కళ్యాణి. చక్రవర్తి కారు ఆపినప్పుడు కూడా ఆమెకు మెలకువ రాలేదు. 2 రోజుల అలసటకి ఆమె ముఖం వాడిపోయింది. అయినా చక్రవర్తికి మాత్రం ఆ చలి వేకువ చిరు వెలుగుల్లో కళ్యాణి ముఖం ప్రశాంతంగా, ప్రఫుల్లంగా కనిపించింది. మంచి నిద్రలో ఉంది. అందమైన కలలు కంటూ ఉంది కాబోలు అనుకున్నాడు అతను. ఉన్నట్టుండి కళ్యాణి కెవ్వున కేకవేసి ముందుకు తూలిపడింది. ఆమె కళ్ళు తెరిచి చూసేసరికి చక్రవర్తి తన మీద కొరిగిపోయి గట్టిగా పట్టుకుని ఉన్నాడు. కారు ఎడం చేతి వైపు ఒరిగిపోయింది. చక్రవర్తి కళ్యాణి భుజం మీద తల ఉంచి కళ్ళు గట్టిగా మూసేసి, "ఎంత పని జరిగింది కళ్యాణి" అని పెద్దగా మూల్గాడు. అతని నుదుటి మీద గాయం తగిలి రక్తం కారుతూ ఉంది. కళ్యాణికి ఒక్క క్షణం అంతా అయోమయంగా ఉంది. కల కాదు కదా అని అటూ ఇటూ కలయ చూసింది. కల కాదు, తాను మేల్కొనే ఉంది. కారు అద్దాలు పగిలిపోయాయి. ఒక ప్రక్క తలుపు తెరుచుకుని ఉంది. తాను సీటుకి కారు తలుపుకి మధ్యన ఒరిగిపోయి ఉంది. చక్రవర్తి తన మీదకు ఒరిగిపోయి ఉన్నాడు. ఒక ప్రక్క ఎత్తుగా రోడ్డు కనిపిస్తూ ఉంది. ఒక ప్రక్క 4 అడుగుల గొయ్యి. కారు సగం గోతిలోకి ఒరిగిపోయి ఒక పెద్ద బండరాయిని ఆనుకుని ఉంది. క్షణకాలం అచేతనంగా ఉండిపోయి, "ఏం జరిగింది? ఏమైంది మనకి?" అన్నది కళ్యాణి మెల్లిగా అతన్ని లేవదీయడానికి ప్రయత్నిస్తూ. "యాక్సిడెంట్ అయింది. చావు తప్పింది. ఉండు, నేను నెమ్మదిగా లేస్తాను. తర్వాత నువ్వు లేదువు గాని" అంటూ చక్రవర్తి స్టీరింగ్ చక్రాన్ని తప్పించుకుని కారులోంచి ఎలాగో బయటకొచ్చి కళ్యాణికి చెయ్యి అందించాడు. సగం ఉరిగిపోయిన కారులోంచి కళ్యాణి బయటకు దిగి డాక్టర్ ముఖం చూసి, "అబ్బా, ఎంత పెద్ద దెబ్బ తగిలింది" అన్నది కంగారుగా. డాక్టర్ భారంగా నవ్వేసి, "ఇదేమంత పెద్ద దెబ్బ కాదులే. జరిగిందాన్ని బట్టి చూస్తే ఇదొక పెద్ద దెబ్బ. అటు చూడు, కారు ఎట్లా పిప్పైపోయిందో" అన్నాడు. కళ్యాణి కారు ముందు భాగం చూసి కొయ్యబారిపోయింది. ఇంత జరిగినా ఇంకా ఎలా బ్రతికాం అనుకుంది. కారు బాగా దెబ్బతిన్నది. ఇంజన్ దగ్గరే ఎక్కువ చెడిపోయింది. కళ్యాణి డాక్టర్ 2 చేతులు గట్టిగా పట్టుకొని, "నా వల్లే ఇదంతా. దరిద్రాన్ని వరించారు. మీరెంత పొరపాటు చేశారు" అని గొణిగింది. డాక్టరు ఆ నడి రోడ్డు మీద ఆ చలిలో ఆమెను మరింత దగ్గరగా తీసుకొని, "పిచ్చిదానా, ఏమిటిలా అంటావ్? దురదృష్టం నన్నెప్పుడో వరించింది. నువ్వు పక్కనుండబట్టే నేను బ్రతికున్నానిప్పుడు. ఇంత అదృష్టపు రోజు మరొకటి లేదనుకో. ఇంత జరిగినా మనం సజీవంగా బయటపడ్డామంటే అంతా నీ వల్లే అనుకో. నేను చెప్పింది నువ్వు నమ్ము కళ్యాణి" అన్నాడు. కళ్యాణి అతని నుండి విడిపించుకుని, "ముందు ఆ రక్తం తుడిచేసుకోండి. కారులో మీ మెడిసిన్ చెస్ట్ ఉంది కదా, ఏదైనా మందు వేసుకోండి" అంది. "అవును, వెనక సీట్లో వాటర్ బాటిలు, బాక్సు ఉన్నాయి. మెల్లిగా తీయగలవా" అన్నాడు గట్టు మీద చతికిలబడుతూ. వాటర్ బాటిల్ తీసి రుమాలు తడిపి రక్తమంతా తుడిచింది. మెడిసిన్ చెస్ట్ తెరిచి డాక్టర్ చెప్పిన పద్ధతిలో అతనికి కట్టుకట్టింది. పగిలిపోయిన కారు అద్దాలు గుచ్చుకొని నుదుటి మీద అంగుళం మేర చర్మం చీరుకుపోయింది. బాగా రక్తం కారింది. కానీ ప్రమాదకరమైన గాయం మాత్రం కాదు. చక్రవర్తికి ఎదురు రొమ్ము మీద స్టీరింగ్ వీలు గట్టిగా తగిలింది. అతనికి ఎక్కడ లేని నీరసం వచ్చేసింది. "ఇంకిప్పుడేం చెయ్యాలి కళ్యాణి" అన్నాడు దిగులుగా ఆమె వైపు చూసి. "అసలింత ప్రమాదం ఎలా జరిగింది చెప్పండి." "ఏం చెప్పమంటావు? దగ్గరికి వచ్చేసింది, తెల్లవారిపోయింది, రోడ్డు బాగానే ఉంది అనే ఉత్సాహం కొద్దీ స్పీడ్గా పోతున్నాను. ఇంతలో 2 దూడలు బెదిరిపోయి కారుకు అడ్డంగా వచ్చి పడ్డాయి. ఒక్కడుగు ముందుకు వెళితే అవి కారు కింద పడి చచ్చిపోయేవే. సడన్గా బ్రేక్ వేసినా వాటికి దెబ్బ తగలక మానదు. ఆ గాభరాలో స్టీరింగ్ ఎడం పక్కకు తిప్పాను. ఆ కంగారులో రోడ్డు ప్రక్కన ఇంత గొయ్యి ఉందని చూసుకోలేదు. ముందు చక్రాలు 2 గోతిలోకి వెళ్ళిపోయాయి. ఎంత ఆపబోయినా నా స్వాధీనం తప్పిపోయి బండి దొర్లిపోయింది. ఇప్పుడైనా ఆ రాయి ఉండబట్టి కారు తిరగబడలేదు గాని అందుచేతే మనం బ్రతికున్నాం" అని ముగించాడు. కళ్యాణి ఆశ్చర్యంగా అతని వైపు చూస్తూ, "ఇంత జరిగిందాకా నేనెలా నిద్రపోయానో పాడు నిద్ర" అన్నది. "ఇదంతా లిప్తపాటులో జరిగిపోయింది కళ్యాణి. ఇన్ని వందల మైళ్ళు ప్రయాణం చేశాం. కొన్ని వందల బళ్ళని, లారీల్ని తప్పించుకుని వచ్చాం. ఎంతో అసహ్యమైన రోడ్లని దాటిపోయాం. ప్రయాణం చివరికి వచ్చాక ఇలా జరిగింది. ఏం చేయగలం?" చక్రవర్తి చివరి మాటలు విని కళ్యాణి ఎందుకో వణికిపోయింది. ప్రయాణం చివరికి వచ్చాక ఇలా జరిగింది, ఏం చేస్తాం? ఆ మాటలు తలుచుకుంటే ఆమెకేమిటేమిటో వింత భయాలు స్ఫురించాయి. తను పుట్టడమే ఒక మహాపాపం అన్నట్లు భూమి దద్దరిల్లి
భూకంపం వచ్చింది. ఎవరి దారికి అడ్డుపడకుండా, ఎవ్వరికీ హాని కలగకుండా ఎంత ఒదిగి ఒదిగి బ్రతికినా జీవితమే అడుగడుగునా దద్దరిల్లిపోయింది. అన్నిటికీ నిలబడి, అన్నిటినీ దాటుకుని ఒక గమ్యం చేరబోతూ ఉంది తను ఇప్పుడు. అందుకే ప్రయాణం చివరికి వచ్చాక ఇలా జరిగింది అని చక్రవర్తి అంటే కళ్యాణి వణికిపోయింది. ఇలా జరగవలసి ఉందా? ఇందుకేనా తానింత దూరం ప్రయాణం చేసింది? ఇక పర్వాలేదు, గమ్యం చేరుకుంటాననుకోవటమే పెద్ద పొరపాటు కాబోలు. రాత్రి కల జ్ఞాపకం వచ్చింది. నాన్న కోప్పడినట్లయింది. అందుకే ఇలా జరిగిందా? నిజంగా నాన్నే ఈనాడు బ్రతికి ఉంటే తాను ఈపాటి ధైర్యంతో ముందుకు వచ్చి తాను నిలబడి జీవితాన్ని నిలబెట్టుకున్నందుకు సంతోషించడా? ఆశీర్వదించడా? తండ్రి జ్ఞాపకం వచ్చేసరికి కళ్యాణి కళ్ళు చెమర్చాయి. మద్రాస్ మెయిల్ నెల్లూరు చేరేసరికి తెల్లవారిపోయింది. రాత్రి చాలాసేపటి వరకు ఏవేవో ఆలోచనలతో మేల్కొని కలతగా నిద్రపోయిన వసుంధరకు నెల్లూరు స్టేషన్లో మెలకువ వచ్చింది. ఇక్కడే తెల్లవారింది. బండి చాలా లేట్ అన్నమాట అనుకుంది. గూడూరు వెళ్ళేసరికి కనెక్టింగ్ ట్రైన్ ఉంటుందో ఉండదో, అది తప్పిపోతే మళ్ళీ ట్రైన్ ఎప్పుడో, తానింతా సిద్ధపడితే సమయానికి చేరుకోలేదా ఏమిటి? అలా జరిగితే తన ప్రయాసంతా వృధా. ఎంత లేట్ అయితే మాత్రం ఆ వేళకి చేరుకోలేకపోతానా అని ధైర్యపడింది. మరచెంబులో నీళ్లు తీసి ముఖం కడుక్కొని కాఫీ తెప్పించుకుని తాగింది. అన్నట్లు వాళ్ళు నెల్లూరు నుండే కలిసి కారులో వెళ్తామన్నారు. ఈ పాటికి బయలుదేరి ఉంటారు. కళ్యాణి ఏమనుకుందో తన గురించి. ఒక రోజంతా బతిమాలింది. డాక్టర్ మరీ బంధం పట్టాడు. ససేమిరా రానంది తను. కళ్యాణి చిన్నబుచ్చుకుని వెళ్ళిపోయింది. అయినా ఆ అమ్మాయికి కోపం రాదు. తానెందుకు రానన్నదో ఆ మాత్రం పోల్చుకోగలదు. అకస్మాత్తుగా తను వెళ్తే వాళ్ళంతా ఏమనుకుంటారు? కళ్యాణి మహదానందపడుతుంది తనకు తెలుసు. కళ్యాణికి తనకంటే ఆత్మీయులెవ్వరూ లేరు. డాక్టర్ కూడా తన రాకకు తప్పకుండా ఆనందిస్తాడు. మరి కృష్ణమూర్తి ఏమనుకుంటాడు? అసలు తనతో మాట్లాడతాడా? ఆ మాత్రం గుండె నిబ్బరం ఉంటే తనకు కనబడకుండానే ఈ తంతంతా ఎందుకు ఏర్పాటు చేసుకుంటాడు? నాకు నచ్చిన అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటాను అంటే తాను అడ్డుపడిందా? పిచ్చి కృష్ణమూర్తి. అంత పిరికివాడనుకోలేదు తను. రీడర్స్ డైజెస్ట్ చేతిలో ఉంది. కానీ ఒక్క పేజీ కూడా తిరగలేదు. వసుంధర మెదడులో కళ్యాణి, కృష్ణమూర్తి, డాక్టర్ చక్రవర్తి గురించిన ఆలోచనలే జడలల్లుకుంటున్నాయి. చిక్కుపడుతున్నాయి, మళ్ళీ విడుతున్నాయి. ఆ ముప్పేట జడలో తానెక్కడా లేదు. ఇందిర కూడా లేదు. ఇందిరను అంతగా ఎరుగదు. ఒక ప్రేక్షకురాలిలా వసుంధర ఆ ముగ్గురు జీవితాలు, పరిణామాలు, వాళ్ళు చేరే గమ్యం అవలోకిస్తూ ఉంది. ఆ అవలోకనలో, అవగాహనలో కృష్ణమూర్తి మెదిలినప్పుడల్లా గుండెల్లో పదిలపరచిన కత్తుల్లాంటి భావాలేవో కలుక్కుమంటున్నాయి. 4 రోజుల క్రిందట డాక్టర్ వచ్చి భయపడుతూ కృష్ణమూర్తి ఇలాంటి నిశ్చయానికి వచ్చాడు, ఈ విషయం మీతో చెప్పమన్నాడు అన్నప్పుడు తనకు దుఃఖం కంటే కోపం అతిశయించింది. ఆ కోపంలో డాక్టర్తో ఎక్కువ మాట్లాడలేకపోయింది. ఎందువల్ల అని కూడా తను అడగలేకపోయింది. అయినా డాక్టరే చెప్పాడు. కృష్ణమూర్తి ఎందుకు ఇలాంటి నిశ్చయానికి వచ్చాడో అతడు చెప్పిందంతా అర్థం చేసుకునే స్థితిలో లేదు తనప్పుడు. తనకిప్పుడు కృష్ణమూర్తి మీద కోపం ఏమీ లేదు. తనకు అర్థం కానిదల్లా ఒక్కటే, అతడు తనకు కనబడకుండా ఎందుకు తప్పుకు తిరగాలి అని. నిజానికి కృష్ణమూర్తి నిశ్చయం కంటే అంతరాంతరాల్లోని తన ఆశలు తుంపివేశాడనే బాధే వసుంధరను ఎక్కువగా బాధపెట్టింది. అతడు తప్పు చేసిన వాడిలా తన నుంచి పారిపోవటం, పిరికివాడిలా తప్పుకుపోవడం కాక, ఒక స్నేహితుడిగా అతను వచ్చి ఇది నా నిశ్చయం అని ఉంటే తానింత మథన పడేది కాదు. ఇలా అనుకున్నప్పుడు వసుంధరకు ఒక చిత్రమైన ఆలోచన వచ్చింది. అతడట్లా చేయకపోవటమే మంచిదైందేమో. కృష్ణమూర్తిలో ఆ పిరికితనం కనబడబట్టే అతడిలో నేననుకున్నంత ఏమీ లేదు, అతను సామాన్యుడు, నేనంత కుంగిపోవలసింది ఏమీ లేదు, ఇదొక అనుభవం, మరి కొంచెం కళ్ళు పెద్దవి చేసి లోకాన్ని చూడాలి, ముందుకు సాగాలి అనుకోగలిగింది వసుంధర. ఆ భావం ఆమెకు ఒక ప్రశాంతతను ఇచ్చింది. ఆమెకిప్పుడు ఎవరి మీద ద్వేషం లేదు. ఏంటి కృష్ణమూర్తి, విసుగెత్తి చచ్చిపోతున్నాను. ఎప్పటికీ ఊడిపడడే మీ డాక్టరు, వాళ్ళిద్దరు కలిసి మన్నేదో మోసం చేశారు అంది ఇందిర, చేతిలో ఉన్న పుస్తకాన్ని విసురుగా టేబుల్ మీద విసిరేసి. నీకు కోపం తెచ్చుకోవడం, విసుక్కోవడం, ఎవరినో తిట్టేయడం ఇంతే తెలుసు. ఏం జరిగిందో, వీళ్ళింకా ఎందుకు రాలేదో అని ఆదుర్దాపడి చస్తున్నాను నేను అన్నాడు కృష్ణమూర్తి చీదరగా. అటు కాకుండా ఇటు కాకుండా ఇక్కడ చిక్కుపడిపోయాం. పోని
ఈ డాక్టర్ వస్తాడేమో అంటే అర్జెంటు కేసు అంటూ పొద్దుననగా వెళ్ళాడు. ఇంతవరకు రాలేదు. మీ చక్రవర్తి మర్చిపోయి నెల్లూరు దాటి వెళ్ళిపోలేదు కదా అంది ఇందిర మళ్ళీ. అదేమిటి ఇందిర అలా అంటావు? మర్చిపోవడానికి ఇదేమీ సినిమా సర్కసు కాదు. మనల్ని ఇక్కడ ఉండమన్నవాడు తను, తీసుకువెళ్తానన్నవాడు తను, డాక్టర్ గోపాలరావు కుటుంబం కూడా వస్తారని చెప్పినవాడు తను. ఇంత జరిగి ఎందుకు రాడు? తోవలో కారు ఏమైనా గడబడ చేసిందా అని నా అనుమానం అన్నాడు. టైము 8:30 గంటలు దాటింది. అంతకంతకు ఇందిర చికాకు పడుతూ ఉంది. కృష్ణమూర్తి గాభరా పడుతున్నాడు. ఎప్పటికీ చక్రవర్తి జాడలేదు. ఏమైందో తెలియదు. ఇంటాయన ఇంతవరకు తిరిగి రాలేదు. ఘడియకి గేటు వైపు అప్రయత్నంగా చూస్తూ హాల్లో పచార్లు చేస్తున్నాడు కృష్ణమూర్తి. ఇంతలో వీధిలో కారాగింది. అతను ఆదుర్దాగా తొంగి చూశాడు. ఇందిర కూడా తొంగి చూసి, అది ట్యాక్సీలే, మన వాళ్ళేం కాదు, డాక్టర్ గారికి మరొక కేసు కాబోలు అంది. కాదిందిరా, అదిగో చక్రవర్తి అంటూ వీధిలోకి ఒక్క ఉరుకున పరిగెత్తాడు. కళ్యాణి కూడా నెమ్మదిగా కారులోంచి దిగింది. కృష్ణమూర్తి, ఏమిటో ఈ డాక్టరు, కారుని ఎక్కడైనా గుద్దించేసావేమిటి? ట్యాక్సీలో వచ్చావేమిటి అన్నాడు. నువ్వు అన్నంత పనే జరిగింది. ఆ సంగతి వింటే నువ్వు హడలిపోతావు అన్నాడు చక్రవర్తి. మొదట అతను నమ్మలేదు, కానీ వాళ్ళిద్దరినీ చూస్తే ఏదో పెద్ద ప్రమాదం జరిగినట్లే అనిపించింది. సరే లోపలికి రా, మాట్లాడుకోవచ్చు అంటూ, ఇందిరా, నేను భయపడినట్లే జరిగింది చూసావా, మన వాళ్ళు పెద్ద యాక్సిడెంట్ నుండి బయటపడి వచ్చారట అన్నాడు హాల్లో ఉన్న ఇందిరతో. ట్యాక్సీ డ్రైవరు సామాన్లు హాల్లో పెట్టాడు. చక్రవర్తి హాల్లోకి వెళ్ళగానే అక్కడ ఈజీ చైర్లో కూలబడ్డాడు. కళ్యాణికి ఏం చేయడానికి తోచక అటూ ఇటూ చూస్తూ ఉంది. అన్నట్లు ఇందిరను నీకు ఇంట్రడ్యూస్ చేయాలి కదూ, లోపలికి పారిపోయినట్లుంది, లాక్కొస్తానండు అంటూ లోపలికి వెళ్ళాడు కృష్ణమూర్తి. ఎప్పుడూ ఎవరితో మాట్లాడటానికి భయపడని ఇందిర కళ్యాణ్ని ఎట్లా పలకరించాలి అనే జంకుతో లోపలికి పారిపోయింది. అతను ఇందిరని లాక్కొచ్చి డాక్టర్కి పరిచయం చేశాడు. నిల్చునే ఉండిపోయారే, కూర్చోండి కళ్యాణి గారు అన్నాడు ఆమె వంక తిరిగి. ఇందిర కళ్యాణి వైపు ఒకసారి పరిశీలనగా చూసింది. చిరకాలానికి వేరొక అవస్థలో ఇప్పుడిద్దరూ తారసపడ్డారు. కళ్యాణి కళ్ళెత్తి ఇందిర వైపు చూసి పరిచితమైన నవ్వు నవ్వింది. క్షణకాలం ఇద్దరి మధ్య నిశ్శబ్దం ఆవరించింది. ఇలా కూర్చో కళ్యాణి అన్నది ఇందిర ఆఖరికి, తను కూర్చున్న మంచం మీద చోటు చూపిస్తూ. ఆమె కూర్చుంది. ఏం మాట్లాడటానికి ఇద్దరికీ తోచలేదు. ఇంతలో డాక్టర్ గారి భార్య వచ్చి చక్రవర్తిని పలకరించింది. డాక్టరు కళ్యాణిని ఆమెకు పరిచయం చేశాడు. గోపాలమేడి అన్నాడు. ఏదో అర్జెంటు కేసుందని ఉదయమే వెళ్ళాడు, ఇంతవరకు రానేలేదు అన్నదావిడ. అదిగో మాటల్లోనే వచ్చారు. అమ్మయ్యా, ఇప్పటికీ సగం సమస్యలు తీరినట్లే అని నిట్టూర్చాడు కృష్ణమూర్తి. డాక్టర్ గోపాలరావు సీరియస్గా లోపలికి వచ్చి చక్రవర్తిని చూసి, ఎంతసేపు అయింది వచ్చి అన్నాడు. అతని పలకరింపులోనే చక్రవర్తికి ఏదో అర్థమైంది. అదంతా చెప్తాలే, నువ్వేం అలా ఉన్నావు అన్నాడు. గోపాలరావు మౌనంగా నవ్వి, ఏం లేదు, పొద్దుటి నుండి ఒక టెటనస్ కేస్ అటెండ్ అయ్యాను, ఫెయిల్ అయింది, నాకు చాలా స్నేహితులే వాళ్ళు అనేసి స్నానం చేసి వస్తాను అని వెళ్ళాడు. డాక్టర్ చెప్పిన చావు కబురుతో కళ్యాణి ముఖం మరింత వెలవెలబోయింది. ఇది నా జీవితంలో అదృష్టపు రోజు అనుకున్నాను. అన్నీ ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయే. ఉదయం ఆ ప్రమాదం ఎందుకు జరగాలి? ఇప్పుడు ఈ చావు కబురేమిటి? ఏదో పిరికితనం, ఏదో నిర్వీర్యత ఆమెను ఆవహించాయి. ప్రతి విషయానికి బెదిరిపోతోంది. కృష్ణమూర్తి చక్రవర్తిని అడిగాడు, ఏం జరిగింది, కార్యమైంది అని. అతను నెమ్మదిగా ఉదయం నుండి జరిగిన కథంతా చెప్పాడు. కారును అక్కడే వదిలేశారట. అక్కడికి సమయానికి ఏదో లారీ వచ్చిందిట. వాళ్ళు ఈ యాక్సిడెంట్ సంగతి విని వాళ్ళిద్దరినీ అందులో ఎక్కించుకుని కారు దగ్గర వాళ్ళ తాలూకు ఒక మనిషిని కాపలా పెట్టి వీళ్ళిద్దరినీ ఊళ్ళోకి తీసుకొచ్చి స్టేషన్ దగ్గర విడిచిపెట్టారట. అక్కడి నుండి ట్యాక్సీలో వచ్చారట. ప్రమాదం జరిగిన పద్ధతి, వాళ్ళు పడ్డ అవస్థలు అన్నీ విన్నాక ఇందిర కూడా చలించిపోయింది. దెబ్బలేమైనా తగిలాయా కళ్యాణి అని ఆప్యాయంగా పలకరించింది. నాకేమంత పెద్ద దెబ్బలు తగలేదు ఇందిరా, డాక్టర్ గారికి నుదుటి మీద గాయం తగిలి బాగా రక్తం కారింది. అయితే నేనులే, ఒరిగిపోయిన కారులో అంత మాత్రం గాయాలతో తప్పించుకురావటం మేలే కదూ అన్నది కళ్యాణి. కారు ఇక్కడికి ఎంత దూరంలో ఉండిపోయింది? ఇందిర డాక్టర్ను ఉద్దేశించి అడిగింది. సుమారు 6 మైళ్ళుంటుంది అంతే అన్నాడు. గోపాలరావు స్నానం చేసి వచ్చాడు. కాఫీ, టిఫిన్ వగైరాలు కానిస్తూ మళ్ళీ జరిగిన విషయమంతా అందరూ కలిసి చర్వణం చేశారు. డాక్టర్లిద్దరూ కారు గురించి ఏం చేయాలి అని చర్చించుకున్నారు.
ఇక్కడ నుండి ఎవరినో పంపించి దాన్ని ఎలాగైనా ఊళ్ళోకి తెచ్చి ఏర్పాటు చేయిస్తాననుకో, కానీ ఇదంతా జరిగేసరికి కొంత టైం పడుతుంది. అంతవరకు అక్కడ మనిషి ఉంటాడా అని అన్నాడు గోపాలరావు. ఉంటాడనే చెప్పారు ఆ లారీ వాళ్ళు. అతనికి 5 10 ఇస్తానని చెప్పాను. ఏదో ఏర్పాటు చేసేయి, ఏం జరిగితే అది జరుగుతుంది. సగం చితికిపోయిన కారు ఏమవుతుందని నేనంతగా బెంగపడలేదు. ఇంతకీ ఇక్కడి నుండి మనం బయలుదేరటం ఎలా? ఎలా అక్కడికి చేరుకోవటం? అన్నాడు చక్రవర్తి బాధగా, దిగులుగా. మీరిద్దరూ కాసేపు పడుకోండి. రాత్రంతా కారు ప్రయాణం, తెల్లవారాక ఈ గడబిడ. కొంచెం సేపైనా విశ్రాంతి తీసుకోండి. నేను కృష్ణమూర్తి గారు ఈ ఏర్పాట్లన్నీ చూస్తాం. నువ్వు ఊరికే బెంగపడకు చక్రవర్తి, నేను ఎలాగో ఏర్పాట్లు చేస్తాను అన్నాడు. చక్రవర్తి అలాగే కుర్చీలో పడుకుని మగతగా కన్నుమూశాడు. కళ్యాణి పరుపు చుట్టకు చేరబడి దిగులుగా కూర్చుంది. ఎందుకో ఇందిర మనసులో తెరలన్నీ తొలగిపోయాయి. ఒకనాడు హాస్టల్ నుండి తన ఇంటికి వచ్చిన కళ్యాణిని ఎంత స్వచ్ఛంగా, ఎంత ఆప్యాయంగా చేరదీసిందో ఆనాటి ఆప్యాయత మళ్లీ వెల్లివిరిసింది. మధ్యలో జరిగిందంతా మర్చిపోగలిగిందామె. కళ్యాణికి ఇందిర గురించి పెద్ద ద్వేషం ఎప్పుడూ లేదు. కొందరంతే అనుకుని ఊరుకుంది. ఇందిరే తన జీవితాన్ని నాశనం చేసింది అనే అభిప్రాయం కళ్యాణికి లేదు. ప్రకాశంలో అలాంటి బలహీనత ఉండబట్టి, ఆమెకి తనలాగే కొన్ని కోరికలు ఉండబట్టి ఆమె అలా ప్రవర్తించింది అని అర్థం చేసుకోగలిగింది. తననెంత సమాధాన పెట్టుకున్నా తను క్షమించలేకపోయింది ఒక ప్రకాశాన్నే. ఇప్పటికీ కళ్యాణి దృష్టిలో ప్రకాశం క్షమార్హుడు కాడు. చాలా చికాకుగా కనిపిస్తున్నావు, స్నానం చేసి డ్రెస్ మార్చుకో కళ్యాణి, కొంచెం హాయిగా ఉంటుంది అంది ఇందిర. ఎలాగో అలాగా ప్రయాణం పూర్తవడం జరిగితే అప్పుడు అవన్నీ చూసుకోవచ్చు ఇందిర, అంతవరకు ఏం చేయలేను అంది కళ్యాణి. కృష్ణమూర్తి డాక్టరు కలిసి ఊళ్ళోకి వెళ్ళారట కదా, వాళ్ళేదో సాధించుకు రాకపోరు. నువ్వు లేచి స్నానం చేయి, నా మాట విను, అలా ఉండకు అని లేపింది ఇందిర కళ్యాణిని. ఆ ఇందిరేనా ఈ ఇందిర అని ఆశ్చర్యపడక తప్పలేదు కళ్యాణికి. చక్రవర్తి కుర్చీలో చాలాసేపు నిద్రపోయాడు. కళ్యాణి స్నానం చేసి డ్రెస్ మార్చుకుంది. ఆమెకి ఏదీ ఆలోచించడానికి తీరిక చిక్కకుండా ఇందిర ఏవేవో కబుర్లు చెప్పింది. నాన్న జైలుకి వెళ్ళటం గురించి చెప్పింది. కృష్ణమూర్తి తను కలిసి రైలు ప్రయాణం, ముందు రాత్రంతా వీళ్ళింట్లో మకాం, దోమలు, పిల్లల ఏడుపులు అన్నీ సహజమైన ధోరణిలో చెప్పింది. ఆ సమయంలో ఆమెకు ఇందిర మాటలు కొంత హాయినిచ్చాయి. 10 గంటలకు కృష్ణమూర్తి, గోపాలరావు తిరిగి వచ్చారు. చక్రవర్తిని లేపి కారును ఊళ్ళోకి తీసుకొచ్చే ఏర్పాటంతా చేసేశామని చెప్పారు. మరి మన ప్రయాణం సంగతి అన్నాడు చక్రవర్తి. ఊరంతా తిరిగి వెతికాం, ఎక్కడా ట్యాక్సీ దొరకలేదు. అంటే 1 2 ఉన్నాయి, కానీ వాళ్ళు మరీ ఆశ గంతు లేకుండా అడుగుతున్నారు. చివరికి డాక్టర్ గారు ఒక ఉపాయం చెప్పారు. తనకు తెలిసిన సబ్ ఇన్స్పెక్టర్ ఒకడిని పట్టుకుని ఒక బస్సు ఏర్పాటు చేశారు. మామూలుగా 1 గంట దాకా బస్సు లేదట, మన కోసం ప్రత్యేకంగా ఈ ఏర్పాటన్నమాట అన్నాడు కృష్ణమూర్తి. ఒక అరగంటలో వచ్చేస్తుంది, మనం సిద్ధంగా ఉంటే కనీసం 4ంటికి దిగువ తిరుపతి చేరుకోవచ్చు అన్నాడు గోపాలరావు. మాదేముంది, మేమంతా సిద్ధమే, మీ ఆవిడని త్వరగా సిద్ధపడమను అన్నాడు చక్రవర్తి. అలా స్పెషల్గా ఏర్పాటు చేసిన బస్సు స్పెషల్గా అరగంట ఆలస్యం చేసి కానీ రాలేదు. డాక్టర్ గారి భార్య తెమలటానికి మరో అరగంట పట్టింది. అంతా సర్దుకుని ఎక్కి కూర్చున్నాక బస్సు బయలుదేరి నెల్లూరు పొలిమేర దాటేటప్పటికీ చక్రవర్తి రిస్ట్ వాచిలో 11:30 అయింది. శీతాకాలపు మధ్యాహ్నమైన చురుక్కు అనిపించే ఎండ. 2 రోజులు కారు ప్రయాణంలో ముడుచుకొని కూర్చోవటంతో పొద్దుటి ప్రమాదపు అదుటుతో కళ్యాణి శరీరంలోని ప్రతి అణువు మూలిగింది. దానికి తోడు ఆ గతుకుల రోడ్డు మీద 40 మైళ్ళ వేగంతో పోతూ అందర్నీ ఎత్తి కుదేస్తున్న బస్సు. 4 గంటలకైనా క్రింద తిరుపతి చేరుకోగలమంటావా అని డాక్టర్ గోపాలరావు అప్పుడప్పుడు డ్రైవర్ని పరామర్శిస్తూ ఉంటే, రోడ్డు చూస్తున్నారుగా, ఉత్త ముదనష్టం రోడ్డు, ఇంజన్ వేడెక్కిపోయింది, ఇంతకన్నా స్పీడ్ ఎక్కువ చేస్తేమా తిరుపతేం కర్మ, నేరుగా స్వర్గానికే పోతాం. అయినా ప్రయత్నిద్దాం సార్ అన్నాడు డ్రైవర్. ఏమిటి ప్రయత్నిద్దాం, స్వర్గం చేరుకుందుకా అన్నాడు కృష్ణమూర్తి. డ్రైవరు అపరపార్థ సారథి వలె స్టీరింగ్ చక్రం తిప్పుతూ, మీ దయ సార్, పోదామంటే అక్కడికే డ్రైవ్ చేస్తాను, తప్పుతుందా మరి అన్నాడు అంతకంటే నిబ్బరంగా. ఏమిందిరా, స్వర్గానికిట పోదాం, వస్తావా అన్నాడు కృష్ణమూర్తి ఆమెను క్రీగంట చూస్తూ. నేను రాను బాబు, నాకిక్కడే బాగుంది, అంత సరదాగా ఉంటే నువ్వు వెళ్ళు, నాకేం అభ్యంతరం లేదు. ఇదంతా ఆశ్చర్యంగా వింటున్న డాక్టర్ గారి భార్య, శుభమా అని వెళ్తుంటే అవేం మాట్లాడండి అంది కొంచెం మందలింపుగా. ఇందిర ఆవిడ మాటతో జోడించి, మరే అలా కొంచెం బుద్ధి చెప్పండి అక్కయ్య గారు, పెళ్ళయ్యాక కావాలంటే నరకం రుచి చూపిస్తాను కానీ
స్వర్గానికి తీసుకెళ్ళమంటే మటుకు నా తరం కాదు అంది. కళ్యాణి అంతా వింటున్నది గాని ఆమె మనసు ఎక్కడో ఉంది. కొయ్యబారిపోయినట్లు కూర్చుంది. చక్రవర్తి ముఖంలో ఎటువంటి కవళికలు లేవు. స్థితప్రజ్ఞుడి వలె ముఖం పెట్టి అటూ ఇటూ దృశ్యాలను చూస్తూ కూర్చున్నాడు. కృష్ణమూర్తి మనసులో పెద్ద ఉద్వేగాలంటూ ఎప్పుడూ లేవు. గుంపులోని వెచ్చదనం, గుంపులోని సంతృప్తి అనుభవిస్తూ కూర్చున్నాడు. ఉన్నట్లుండి అతనికి వసుంధర స్ఫురణకొచ్చింది. దానితో అతని అస్థిపంజరం భయంతో వణికిపోయింది. అతని అంచనాలో తన తాహతుకు మించిన ఆణిముత్యం వసుంధర. తనను గురించి వసుంధర ఏమీ భ్రాంతులు పెట్టుకోకూడదు. తన వలన ఆమెకు మాయని గాయాలేవి ఉండకూడదు. దానికొక్కటే మార్గం. తనలో ఉన్న అసలు విలువలేమిటో ఆమెకు విపులంగా తెలిస్తే ఆమె తనను మర్చిపోయి జరిగిన దానికి బాధపడటం బదులు సంతోషించగలదు. బస్సు 4 గంటలకు ఒగరుస్తూ పొగలు చిమ్ముతూ ఎలాగైతేనే దిగువ తిరుపతి చేరుకుంది. కొండపైకి బయలుదేరే బస్సు మరో 10 నిమిషాల్లో దొరికింది. అందరూ సంతృప్తిగా నిట్టూర్చారు. కళ్యాణి చైతన్యరహితంగా రెండో బస్సులోకి శరీరాన్ని ఎలాగో చేరవేసింది. కళ్యాణి ఎలా ఉంది అనే స్పృహ చక్రవర్తికి అప్పుడే కలిగింది. ఆమె తన ప్రక్కనే కూర్చుంది. కళ్ళు విప్పి చూస్తూనే ఉంది కానీ ఆ చూపుల్లో కాంతి లేదు. ఏదో విభ్రాంతి, యోజనాల వెనక్కి మరలిపోయిన చూపు. ఇంకా అలాగే ఉండకు కళ్యాణి, అన్నీ దాటిపోయాం. మన చుట్టూ ఎంతెంత అగాధాలో చూడు. వాటన్నిటినీ దాటి ఎక్కడికో పైకి వెళ్తున్నాం. సంతోషంగా లేదు అన్నాడు ఆమె ముఖంలోకి చూస్తూ. ఆమె మాట్లాడలేదు. కిటికీలోంచి తొంగి చూసింది. అవును, చుట్టూ అగాధాలు, కళ్ళు తిరిగిపోయే కొండలోయలు. వాటన్నిటినీ దాటి ఎక్కడికో పైకి వెళ్తున్నారు. అక్కడేముంది? అదెలా ఉంటుంది? ఎందుకు వెళ్ళాలి అక్కడికి? హమ్మయ్య, వచ్చేశాం బాబు, దిగండి దిగండి అని ఇందిర వేసిన కేకకు కళ్యాణి త్రుళ్ళిపడింది. అప్పటికప్పుడే కొండ మీద చీకట్లు ముసురుకుంటున్నాయి. తూలుతూ బస్సు దిగింది కళ్యాణి. ఇందిర సామాన్ దింపిస్తోంది. చక్రవర్తికి ఎదురుగా కాంపౌండరు వసుంధర ప్రత్యక్షమయ్యారు. అద్భుతం కళ్యాణి, వసుంధర గారు వచ్చారు. ఏం వసుంధర గారు, చాలా సంతోషం, మంచి పని చేశారు అని చక్రవర్తి హంగామా చేశాడు పట్టరాని ఆనందంతో. వసుంధర ఆ మాటలు వినిపించుకోకుండా, ఇంత ఆలస్యమైందేం కళ్యాణి అని ఆమె చెయ్యి పట్టుకుంది. కృష్ణమూర్తికి క్షణమాత్రం మూర్ఛ వచ్చినంత పనైంది. మళ్ళీ మరుక్షణంలో తేరుకొని, హలో వసుంధర గారు, చాలా థ్యాంక్స్ అండి అన్నాడు. వసుంధర కొంచెం బాధగా, నిజంగానేనా, అనాలి గనుక అంటున్నారా అంది. కృష్ణమూర్తికి ఆమె వైపు దీనంగా చూడటమే తప్ప ఏం చెప్పాలో తెలియలేదు. భయపడకండి కృష్ణమూర్తి గారు అంది వసుంధర. అందరూ బస చేరుకున్నారు. అందులో ఏర్పాట్లన్నీ చూశాక ఇందిర కంపౌండర్ వైపు తిరిగి, కంపౌండర్ గారు, కంగ్రాచ్యులేషన్స్ అంది. కంపౌండరు ఆశ్చర్యపోయి, మధ్య నాకా తల్లి, దేనికి అన్నాడు. ఇందిర కళ్ళు రెండు పెద్దవి చేసి, దేనికని నెమ్మదిగా అంటారేమిటండి, ఇంత తక్కువ టైంలో ఇంత చక్కని ఏర్పాట్లు చేశారంటే గాంధీగారు చెప్పినట్లు నిర్మాణ కార్యక్రమంలో మీరు గొప్పవాళ్ళన్నమాట. చచ్చి ఏ స్వర్గాన ఉన్నాడో గాని గాంధీగారే ఇప్పుడు బ్రతికుండి ఇదంతా చూసుంటేనా అమాంతం మీకు పద్మవిభూషణ్ పెహ్లేవర్ గిమ్మని నెహ్రూ గారిని నిలవేసి ఉండేవాడు. లేకపోతే అభోజనంగా పడుకుంటానని గొడవ చేసేవాడు. కంపౌండరు, అంతా ఆ 7 కొండల వాడిదయ్యమ్మా అనేశాడు. రాత్రి 11 గంటలు దాటింది. బంగళా ఆవరణలో పచార్లు చేసి చెట్టు మొదట రాయి మీద చితికిలబడ్డాడు కృష్ణమూర్తి. సిగరెట్టు మీద సిగరెట్టు కాల్చేస్తున్నాడు. నెమ్మదిగా చక్రవర్తి అక్కడికి చేరి, ఇక్కడ కూర్చున్నావేం కృష్ణమూర్తి అన్నాడు. అడ్వెంచర్ అయిపోయిందిగా, తర్వాత కార్యక్రమం ఏమిటా అని. అంటే ఏమిటి డాక్టరు, ప్రవాహంలో పడి అందరం ఇక్కడి దాకా ఏదో ఆవేశంతో కొట్టుకొచ్చాం. దీని తర్వాత ఏమిటి అసలు సమస్యలన్నీ ఇక్కడి నుండే మొదలు. దేనికోసం ఇదంతా జరిగింది, దీనివలన మేమిద్దరం సుఖపడతామా అంటే నాకెందుకో అనుమానంగా ఉంది. ఇంతటితో ఇంటికి నాకు సరికదా, కొన్నాళ్లకి అంతా సర్దుకుంటుందనుకో, అది వేరే విషయం. ఇవన్నీ ఆలోచించుకునే రంగంలోకి దిగావు కదుటోయ్, మళ్ళీ మొదటికొచ్చావేమిటి? మొదటికి రాలేదు డాక్టరు, ఆలోచిస్తున్నానంతే. కావలసిన కార్యం గంధర్వులు తీర్చేశారు కదా. అంటే ఏముంది, అనుకున్నది జరిగిపోయింది. జీవితానికి ఇదొక్కటే ముఖ్యమా? ఏమో నాకు తెలియటం లేదు. ఒక ఆనందాన్ని అందుకోవడం కంటే ఒక బాధను తప్పించుకునేందుకు ఈ పని చేశాను నేను. మారుమూల కుగ్రామంలో పుట్టాను నేను. ఇంట్లో కాస్త ఉంది కనుక చదువుకు పంపించారు నన్ను.
అందులో నాకేమీ ప్రతిభ లేదని తేలిపోయింది. పోనీలే, దాని గురించి నాకేం బెంగలేదు. మా వాళ్ళు కొంచెం పాతకాలం వాళ్ళైతే కావచ్చు గాని నిర్దయులు కారు. నన్ను కష్టపడనివ్వరు. ఇందిరను మాత్రం వాళ్ళలో ఎప్పటికీ చేర్చుకోలేరు. అది శత్రుత్వం కాదు, చేతగానితనం అంతే. ఇందిరకు వాళ్ళ ప్రమేయమూ అక్కర్లేదు. దేనికి నా మీద కూడా ఆధారపడనని ఖచ్చితంగా చెప్పేసింది. ఇంతలో ఇందిర అక్కడికి వచ్చి, ఏమిటి నా చిట్టి తండ్రి, ఏమిటో బాతాఖానీ వేశావు అంది. కళ్యాణి, వసుంధర ఏం చేస్తున్నారు అన్నాడు చక్రవర్తి. మీ కళ్యాణి ఏమీ అయిపోలేదండి, వరండాలో కూర్చుని ఏదో ఆలోచిస్తోంది. నువ్వెందుకిలా వచ్చేసావు వాళ్ళని వదిలేసి అన్నాడు కృష్ణమూర్తి. ఇది మరీ బాగుంది. ఆ చంటి పిల్లలకిద్దరికీ నేనేం ఆయాననుకున్నావా అంది ఇందిర కొంచెం చిరాగ్గా. ఇంత జరిగాక కూడా ఇంకా చిలిపితనం పోలేదా ఇందిర? ఏడిసినట్లుంది. ఇలా విను కృష్ణమూర్తి, ఏదో జరిగిందని నన్ను మాటి మాటికి భయపెట్టకు. జరిగిన దానికి నువ్విచ్చినంత గంభీరమైన అర్థం నేనివ్వటం లేదు. అలాగని దానంత చులకనగానూ చూడటం లేదు. దేని విలువ దానికివ్వాలి, అంతే. ఇది జీవితంలో నాకు ఒక భాగం మాత్రమే. నీతో ఎంత దూరం రమ్మన్నా వస్తాను గాని ఏ ఘట్టంలోనూ నా వ్యక్తిత్వాన్ని చంపుకోలేను. ఆ మాత్రం అర్థం చేసుకుని నా అవసరాలను గౌరవించడం నేర్చుకుని నన్ను నా ఇష్టం వచ్చినట్లు ఊపిరి పీల్చుకొనిస్తావా? నువ్వు సుఖపడగలవు, నన్ను సుఖపెట్టగలవు. లేదా ఇద్దరికీ నరకం తప్పదు. ఇద్దరం కలిసి ఒకళ్ళ కళ్ళల్లోకి ఒకళ్ళని చూస్తూ కూర్చుందుకు కాదు ఇలా దగ్గరికి వచ్చింది. ఇద్దరం కలిసి ఒకే లక్ష్యం వైపు చూడగలిగితేనే సార్థకం. అంతేగాని నాన్న ఒక రకం జైల్లోకి వెళ్తే నేను ఇంకో రకం జైల్లోకి వచ్చాననుకోకు అంది ఇందిర. ఇంతలో కళ్యాణి, వసుంధర అక్కడికి వచ్చారు. అందరూ ఈ చెట్టు క్రింద చేరారేమిటి అంది వసుంధర. రేపటి సంగతి ఆలోచిస్తున్నాం. మీ ప్రోగ్రాం ఏమిటి అన్నాడు చక్రవర్తి. వసుంధర, ఏముంది, మొదటి బస్సుకి బయలుదేరి వెళ్ళిపోవటం. వచ్చిన పని అయిపోయిందిగా. ఆ తర్వాత ఏముంది, దీక్షగా కూర్చుని పరీక్షకు చదవటం. డిగ్రీ తీసుకునేంత వరకు ఇంకా ఏం చేయాలనే ప్రసక్తే లేదు నాకు. మీ సంగతి అంది. చక్రవర్తి, ఏముంది, అందరం కలిసే పోదాం. నెల్లూరులో కారు గతి చూసుకుని ఆ తర్వాత రైలెక్కి వైజాగ్ ఉడాయించడం, సీరియస్గా కళ్యాణి ఉద్యోగం కోసం ప్రయత్నించడం అని. ఏం కళ్యాణి, అంతేనా అన్నాడు. అంతే అంది కళ్యాణి. అంటే తెల్లారాక మన సమస్యలు ప్రారంభం అవుతాయన్నమాట అన్నాడు కృష్ణమూర్తి. దానికి జవాబుగా ఇందిర, ఏం భయం లేదు. బ్రతికున్న ప్రతి మనిషికి సమస్యలుంటాయి. సమస్యలు లేనిది చచ్చిపోయిన వాళ్ళకి మాత్రమే. ఇంకా ఆలోచిస్తూ కూర్చుంటే బుర్ర వేడెక్కిపోవడం తప్ప ఇంకా ప్రయోజనం లేదు. ఇలా విను మై డియర్ కృష్ణమూర్తి. ఈ విషయంలో నీ తత్వము నా తత్వము ఒకటే గాని, అయినా ఇది నువ్వు నా మెడలో తాడు కట్టిన రాత్రి గనుక ఇంకొకసారి చెప్తున్నా విను. నీకు ఆయుర్దాయం ఎన్నాళ్ళు అంటే నీ జీవితకాలంలో నిండుగా బ్రతుకు, నిర్భయంగా బ్రతుకు. రోజుకి 10 సార్లు చావకు, ఇంకొకళ్ళని చంపకు. నీకు తారసిలిన మనుషుల్లో అణిగి మణిగి ఎక్కడైనా లోపల కొంచెం మానవత్వం ఉంటే దాన్ని బయటికి తీయడానికి ప్రయత్నించు. దాన్ని బయటికి రాని. మానవత్వం ఉండడం సిగ్గుపడవలసిన నేరం ఏమీ కాదు. నువ్వు నమ్మవేమో గాని ఈ శరీరాన్ని ఎన్నడూ నేను అతిగా ప్రేమించలేదు. అలాగని ద్వేషించనూ లేదు. దాని అవసరాలను అసహించుకోనూ లేదు. అది తప్ప ఇంకో పరమార్థం లేదని అనుకోనూ లేదు. మన చుట్టూరా ఉన్న స్వార్థం, రోషం, క్రౌర్యం, భయం ఇవి మనలోనే ఉన్నాయి. కాబట్టి వీటికి భయపడకు. సర్వత్రా వ్యాపించి ఉన్నదాన్ని చూసి భయపడ్డం దేనికి? ఈ ప్రపంచంలోని వికృతాన్ని, వికారాన్ని అసహించుకో. పర్వాలేదు, అసహించుకోవాలి కూడా. ఆశలు, స్వప్నాలు, అనురాగాలు, అభిమానాలు అన్నీ పెంచుకో. కానీ వాటికి శస్త్రచికిత్స అవసరమైనప్పుడు సంకోచం లేకుండా కోసి అవతల పారే. ఏనాడో పగిలిపోయిన కలలు, విరిగిపోయిన అనురాగాలు అటకలోంచి తీసి అవతల పారే. మనసు తేలిగ్గా ఉంటుంది. ఆయుర్దాయం ఉన్నన్నాళ్ళు బ్రతుకుదాం కృష్ణమూర్తి. కాబట్టి రేపటి సమస్యలు తలుచుకొని బరువెక్కిపోకు. తెల్లవారితే ఇంకొక రోజు అని కొంచెం ఉద్రేకంగా అంది ఇందిర. అందరూ కాసేపు నిశ్శబ్దంగా ఉండిపోయారు. ఆ ప్రవాహంలోంచి మొదట కృష్ణమూర్తి గుక్క తిప్పుకొని, ఇందిర, నిన్ను అన్నింటికీ క్షమించేశాను పో అన్నాడు. థ్యాంక్స్ అంది ఇందిర.
ఇంక పోదాం పదండి, కొంచెం సేపు కునుకు తీద్దాం, తెల్లవారితే బోలెడన్ని సమస్యలు అన్నాడు చక్రవర్తి. మళ్ళీ సమస్యలంటారు అంది ఇందిర కొంచెం గద్దిస్తున్నట్లు. లేదు లేదు, పొరపాటు అన్నాడు డాక్టర్. ఇందిరా, మా డాక్టర్ని ఏమైనా అంటే ఏం చేస్తానో తెలుసా అన్నాడు కృష్ణమూర్తి. ఏం చేస్తావే? ఏం చేస్తానా, అమాంతం నిన్ను ముద్దు పెట్టేసుకుంటాను. అలా చేస్తే నిన్ను ఏడుకొండలవాడు ఠామని శపించేస్తాడు, కొండ అపవిత్రమైపోయిందని అంది ఇందిర. మరేం భయం లేదు, నువ్వు నా ప్రక్కనుండగా 70 కొండలవాడు శపించినా నాకేం భయం లేదు అన్నాడు కృష్ణమూర్తి. కళ్యాణి మాట అందుకుని, కోట్లకు విలువైన మాట అన్నారు కృష్ణమూర్తి గారు, ఇక పదండి లోపలికి అని చక్రవర్తి వైపు తిరిగి పోదాం పదండి అంది. కళ్యాణి చెయ్యి గట్టిగా పట్టుకున్నాడు చక్రవర్తి. అందరూ బంగళాలోకి దారితీశారు. సంపూర్ణం. ఇక్కడితో డాక్టర్ పి శ్రీదేవి గారి ప్రఖ్యాత రచన కాలాతీత వ్యక్తులు సంపూర్ణమైంది. ఈ రచన మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి క్లాసిక్స్ కోసం ఈ గీతాస్ కథా ప్రపంచం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలపండి. ఆలకించినందుకు ధన్యవాదాలు.